వీళ్ళందరికీ మన అభిమానం తెలియజేస్తుంది. బసవేశ్వరంలో ఉండేటువంటి ప్రత్యేక లక్ష్యం ఏంటంటే ప్రశ్నించే తత్వం. ఈ పుస్తకం చదివిన ఎవరికైనా సరే ఈ కవితా సంపత్తి ఏ కవిత చదివినా సరే ఒక 10 నిమిషాల పాటు ఆలోచించకుండా ఉండలేదు. చాలా విషయాలు ఇందులో స్పృశించాడు బసవేశ్వరుడు. నేను అందులో కొన్ని కవితలు చదవడం జరిగింది. చదివిన తర్వాత 10 నిమిషాల పాటు మళ్ళీ మామూలు క్వశ్చన్ రావడానికి చాలా టైం పడుతుంది. ఒక కవితలో అంటారు బసవేశ్వరు, లాక్డౌన్ టైంలో వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తూ రైలు కింద పడి చనిపోతారు. దాన్ని స్మరిస్తూ అసలు కవిత చదివిన తర్వాత 10 నిమిషాలు పాటు నేను మనిషి కాలేక. సో అటువంటి హృదయాన్ని పట్టుకుపోయే కవితలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. కవికి మాత్రమే ఉండే హక్కు ప్రశ్నించడం. ప్రశ్నించే వ్యక్తులు తగ్గిపోతున్నారు సమాజంలో. డెఫినెట్గా ఇటువంటి టైంలో ఒక మంచి టైంలో వచ్చిన కథా సంపుటి, ఈ కవితా సంపుటిగా నేను ఈ పుస్తకాన్ని భావిస్తున్నాను. చదివిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తాడు. సో ఇటువంటి పుస్తకాలు ఇంకా ఎన్నో రాయాలని బసవేశ్వర్ ఎన్నో రాష్ట్రాల్లో నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆర్గనైజేషన్ రిటైర్ అయిపోయినా నేను బసవేశ్వర్ అనే కవితో కలిసి పనిచేసిన గర్వంగా చెప్పుకుంటాను. విష్ చేస్తూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.